వాళ్ళందరినీ అక్కున చేర్చుకుంటున్నారు. దాంట్లో ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి పాట జయ జయ హే తెలంగాణ ఉందో ఆ పాటతోటే ఆవిర్భావ దినోత్సవం రోజు సంబరాలు మొదలు కాబోతున్నాయి. సో ఇప్పటివరకు లింగం యాదవ్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు విన్నారు. ఏం చెప్తారు? మ్యూట్లో ఉంది నరేష్ గారు, మ్యూట్లో ఉంది. అయితే ఇప్పుడు ఒక విషయం నాకు అర్థంగా అడుగుతాను. కీరవాణి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీత కదా, అంతకంటే గొప్పదేం ఉంటుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారికి, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ గేయానికి అయితే మాత్రం ఆస్కార్ అవార్డు గ్రహీతతో మ్యూజిక్ చేయాలి, కానీ తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం ఆడంబరంగా ఉండొద్దు. అంటే కిరీటాలు ఉండొద్దు, ఒడ్రాలు ఉండొద్దు, ఆడంబరంగా ఉండొద్దు, కానీ అమాయకంగా ఉండాలి, ఒక మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ లాగా ఉండాలి తప్ప. కానీ ఏ గీతానికైతే మాత్రం కీరవాణితోని ఆస్కార్ అవార్డు గ్రహీతతో మాత్రం మ్యూజిక్ చేయించాలి. ఇది వారికి ఉన్నటువంటి నిబద్ధత, వారికి ఉన్నటువంటి తెలంగాణ ఆత్మగౌరవం. తెలంగాణ పాట. సో దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? దాన్ని మీరు స్వాగతిస్తున్నారా అనుకోవాలా? 100% వ్యతిరేకిస్తామండి. ఎందుకు వ్యతిరేకించామండి? తెలంగాణ రాష్ట్ర గీతాన్ని, అసలు తెలంగాణ రాష్ట్ర గీతానికి మ్యూజిక్ ఎందుకండి? జయ జయ హే తెలంగాణ జననీ జన్మభూ అని వచ్చే దాన్ని ఈ రోజు వరకు ఏ రకంగా మనం మ్యూజిక్ చేసుకున్నామా? మ్యూజిక్ లేకుండా 20 ఏళ్ళ నుంచి మనం పాడుకోవట్లేమా? ఉద్యమం ఉవ్వెత్తున. కానీ తెలంగాణ వచ్చినాక అయితే ఆ పాట ఎక్కడ పాడలేదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత నరేష్ గారు, తెలంగాణకు ముందు ఉద్యమంలో ఆ పాట అందరూ పాడుకున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ టైంలో. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పాట ఏమైంది? తెలంగాణ వచ్చిన తర్వాత అందశ్రీ ఎక్కడున్నాడు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల గడ మళ్ళీ పాట యాదకొచ్చింది. పాటకు మళ్ళీ ఒక జీవం పోసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. తప్పు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కూడా, అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క సందర్భంలో జయ జయ తెలంగాణ పాడుకున్నాం. అది అయితే మనసులో అది వేరు విషయం. మనసులో పాడుకోవడం లేదంటే తెలంగాణ బిడ్డగా పాడుకోవడం అది వేరు. రాష్ట్రంగా ఒకటి అనౌన్స్ చేయలేదు. ఎందుకు అంటే అందశ్రీ గారికి ఉన్నటువంటి అభ్యంతరాలు, వారికి ఉన్నటువంటి వాటి విషయంలో కొంత జాప్యం జరిగింది. అయితే మేము ఎక్కడ అందశ్రీ గారిని మాటలు చేర్చలే, తీసేయలే వారిని. వారి పేరు మీదే సంగీత, వారి పేరు మీదే. జనగణ మనకు సంగీత దర్శకులు ఎవరండి? గానం ఎవరండి? ఉన్నారు? ఎవరైనా పేర్లు ఉన్నాయా? మరి జనగణ మనకు వందే మాత్రం లేని గానం సంగీతాలు మన దగ్గరికి ఎందుకు? కీరవాణి పేరు, కీరవాణితో చేయించండి, ఇంకోటితో చేయించండి. మ్యూజిక్ ఎన్నిసార్లు మాత్రం నష్టమైంది? మనకు కావాల్సింది సాంగ్ కావాలి. దాంట్లో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం ఆ పదాలు కొన్ని పక్కన పెడతాం. ఆమ్నంలో ఉన్నటువంటి కళాతోరణం తీసేస్తాము, చార్మినార్ తీసేస్తాము. ఈ రకంగా ఇట్లా కుసంస్కారంతో చేస్తున్నటువంటి పనిని ఎవరు తెలంగాణ ప్రజలంతా కూడా హర్షిస్తారా? ఇప్పుడు చార్మినార్ పక్కన పెట్టడం అంటే, తర్వాత కాకతీయ కళాతోరణం పక్కన పెట్టమంటే నువ్వు ఎవరిని గౌరవిస్తా ఉన్నట్టు? కాకతీయ కళాతోరణం ఉన్నటువంటి, అంటే కాకతీయ అనే పదాన్ని తీసినప్పుడు, కళాతోరణం తీసేసినప్పుడు రుద్రమ, దాంట్లో ఆ యొక్క సాంగ్ రుద్రమ పాట ఉంటుంది కదా, మరి రుద్రమ పేరు కూడా పక్కన పెట్టేస్తావా? ఇట్లా పక్కన పెట్టుకుంటా పోతే ఎవరి పేరు పెడతావు నువ్వు? ఇంకా అసలు నీ ఉద్దేశం ఏంది? ఎవరిని ఏది పెడదాం అనుకుంటున్నావు? ఈ రకంగా ఈరోజు ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. మేము ఇంతకుముందు కొన్ని డిబేట్లు అడిగినాము, ఏంటంటే మీరు మరి కనీసం మాకు ఎంబ్లం చేంజెస్ ఉన్నాయా లేవా అని చెప్పండి. అంటే మేము సెకండ్ నాడు రిలీజ్ చేసాం, అప్పుడు చూడండి అంటున్నారు. ఏ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నాము, మార్పు కోసం ప్రయత్నించినాము, మార్పు తెచ్చినాము. పునరాలోచనలో పడింది ప్రభుత్వం. రాచరిక పాలనటువంటి పరిస్థితి మనం చూపిస్తా ఉన్నారు. అయితే నేను ఒకటే అడుగుతాను ఈరోజు, సరే మీరు అధికారంలో ఉన్నారు, మీరు అన్ని చేసారు, కానీ తెలంగాణ ప్రజలు ఒక పక్క ఏమండి విత్తనాలు లేకుండా, ఎరువులు లేకుండా రోడ్ల మీద పడి రోజుల తరబడి లైన్లో నిలబడి చేసుకుంటా ఉంటే, ఈ సందర్భంలో నిన్న చార్మినార్ తీసేస్తా, కళాతోరణం తీసేస్తా, రాజముద్ర మారుస్తా, ఇంకేదో మారుస్తా అని ఈ రకంగా ఎవరు అధికారంలోకి వస్తే అవన్నీ తీసి మారేస్తా అన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిజంగా ఈ పరిస్థితి కనుక దేశంలో ఉండుంటే, ఈరోజు జాతీయ జెండా అనేది మూడు రంగుల జెండానే కదా, అశోక చక్రంతో. మరి మిగతా ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు వచ్చినప్పుడు మరి వారు ఎందుకు జాతీయ జెండాను మార్చలేకపోయారు? ఎందుకు మార్చలేదు? వారికి ఉన్నటువంటి నిబద్ధత, అంటే ఎవరు చేసినప్పటికీ కూడా దాన్ని మనం గౌరవించాలి, ఆ రకంగా ముందుకు పోవాలని. వేరే ప్రధానమంత్రి వస్తే మార్చుకొని చేసుకోవచ్చు కదా, వేరే రకంగా వస్తే వేరే మార్చుకొని చేసుకోవచ్చు కదా. ఈ రోజు వరకు అదే ఎందుకు కంటిన్యూ చేస్తా ఉన్నాం మనం? ఈ రోజు మరి అధికారంలోకి వస్తే బీజేపీ పార్టీ రాజ్యాంగం మారుస్తుందని చెప్పి గగ్గోలు పెట్టింది మీరే కదా, మన ముఖ్యమంత్రి కదా, మీ పార్టీ నాయకుడే కదా, మీ పిసిసి అధ్యక్షుడే కదా. మరి అక్కడ లేని అభ్యంతరాలు అవన్నీ లేకుండా మీరు చేస్తే సంసారం అయితే వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అయినట్టుగా మీరేమో రాజ్యాంగానికి సపోర్ట్ చేస్తురా? మరి
మిత్రమా రాజ్యాంగాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ మేము గగ్గోలు పెడుతున్నాం ఎస్ యూఆర్ రెడీ మేము బీజేపీ వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేక వాళ్ళు మారుస్తుంటే మార్చొద్దు అంటున్నాం మరి మీరు మారుస్తామంటారా చెప్పండి అది మాట్లాడడానికి సబ్జెక్ట్ లేనప్పుడు ఇదే రకంగా కన్ఫ్యూజ్ చేసే వాతావరణం మీ నువ్వు కన్ఫ్యూజ్ అయినావు నీకు సబ్జెక్ట్ లేదు నీకు అడిగిన ప్రశ్న ఏంది నువ్వు చెప్పేది ఏంది ఏం మాట్లాడుతున్నావు ఇవాళ నువ్వు మరి ఏ అభిప్రాయం తీసుకొని ఆ రోజు చిన్నాన్ని రూపొందించారు నువ్వు విను మాట్లాడుకుంటే ఎందుకు అట్లా గొంతెత్తి మాట్లాడుతావు గొంతెత్తింది నువ్వు విను నీకు సబ్జెక్ట్ లేనప్పుడు నువ్వు ఇవాళ నీకు సబ్జెక్ట్ పెట్టింది ఏంది చర్చ ఏంది కేసీఆర్ ఏం మాట్లాడిండు చిహ్నాన్ని ఎవరి అభిప్రాయం ప్రకారం తీసుకుండు చిహ్నాన్ని ఎవరి అభిప్రాయం పెట్టి తీసుకుంటూ నీకు దమ్ముంటే చెప్పు నువ్వు చదువుకున్నవే కదా నీకు తెలుసుగా ఎక్కువ మాట్లాడద్దు స్థాయికి మించి ఎక్కువ మాట్లాడకూడదు ఎవరి స్థాయి ఏం స్థాయి మాట్లాడతావు ఏం స్థాయి నీ కేసీఆర్ దురహంకారం అనుకుంటున్నావా ఇంకా దొరల పాలన ఉన్నావా ఇది ప్రజాస్వామ్య తెలంగాణ దొరల పాలన ఉన్నావు అనుకున్నావా దొర గడిల పాలన అనుకుంటారా ఏంది ఇది తెలంగాణ ప్రజాస్వామ్య వాతావరణం స్వేచ్ఛాయుత వాతావరణం ఎవరు ఎక్కువ ఎవరు ఎక్కువ మాట్లాడే ఎవరేమంటే నీకు తెలిసి నువ్వు మాట్లాడు నువ్వు గొడవల పాలనాల లెక్క ఉన్నట్టు దొరగడిలాగా మాట్లాడగా ఎస్ ఒక భారత రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తిగా భారత ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యక్తిగా ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలో నా అభిప్రాయం నేను చెప్పుకుంటావు నీకు దమ్ముంటే నీకు తెలిస్తే నువ్వు మాట్లాడు నాయకుల్లాగా మా తాతల ఇంట్లో ముందు చెప్పు పట్టుకుని ఎవరు తిరగలే అర్థమైందా ఎవరు దొరలో ఎవరో మాకు చెప్పారు కేసీఆర్ దొర ఎవరి తాతల ఇంట్లో ముందు చెప్పులు పట్టుకొని తిరిగిరు ఎవరింటి గురించి చెప్పిరో ప్రజలు తెలుసు ఇది ఆగండి చాలు కానీ నరేష్ గారు రైట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందేసుకున్నటువంటి అంశాలేంటి వాళ్ళు పోతున్నటువంటి వ్యూహాలు ఏంటి కనిపిస్తోంది గతంలో మీరు చేసినటువంటి నిర్లక్ష్యాలు ఏంటి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పక్కన పెట్టారో వాటిని వీళ్ళు ముందేసుకొని ప్రజా మెప్పు కోసం ముందుకెళ్తున్నాయి కనిపిస్తోంది ఐ కమ్ బ్యాక్ టు నరేష్ గారు బిఫోర్ దట్ నందరెడ్డి గారు 1 సెకండ్ ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అయిపోయింది తెలంగాణ స్టేట్ అనేది పక్కన పెట్టేసినామా మేము తెలంగాణ స్టేట్ అని పెట్టలేదా టీజీకి ఎందుకు మార్చారు తర్వాత ఎంబ్లెంలో నడవట్లేదు ఇప్పుడు రాజముద్ర లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించలేదా మరి ఎందుకు దాన్ని మార్చారు అంటే మేము పక్కన పెట్టినాం అసలు ఉన్నదే టీజీ కదా టీజీని టీఎస్ గా మార్చింది మీరు కదా నరేష్ గారు టీఎస్ అనేది లేదు తెలంగాణ ఉద్యమంలో మనందరం కూడా మిత్రులు నువ్వు కూడా ఉద్యమంలో ఉండొచ్చు మేమందరం ఉద్యమంలో ఉన్నాం మరి ఆ రోజు మనం రాసింది ఏంటండి ఇవాళ ఇక్కడే గురించి వెళ్దాం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టీజీ రాసినావా టీఎస్ రాసినావా దీనికి సవాల్గా సూటిగా చెప్పండి ఇవాళ ఏ ఉద్యమకారుని అడుగుదాం మీరు టీజీ రాసిరా టీఎస్ రాసిరా వినండి బ్రదర్ టీజీ రాసిన తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ అనేది ఒక ప్రాంతం లాగా ఉండకూడదు తెలంగాణ ఒక రాష్ట్రం లాగా బయటికి వినబడాలి ఆ సౌండ్ అనేది ప్రమోట్ కావాలని చెప్పి టీఎస్ గా మార్చినాం ఆ రోజు దేశంలో తెలంగాణ ఏ రాష్ట్రానికైనా ఏముంటదండి స్టేట్ అని మళ్ళీ ఎక్స్క్లూజివ్ గా పెడతారా అండి ఇవాళ మహారాష్ట్రకి ఏమని పెడతారు కేరళకి ఏమని పెడతారు తమిళనాడుకి ఏమని పెడతారు నీకు నష్టమేం వచ్చింది చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉంటే నీకు నష్టమేం వచ్చింది లోగోలో చార్మినార్ ఉంటే నీకు నష్టమేం వచ్చింది పోనీ చార్మినార్ కు కళాతోరణానికి మధ్య దాని ఆ రెండు ఉన్న వల్ల మాట్లాడదు వస్తా మీ దగ్గరకు వస్తాను